ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మంచి విశ్రాంతిగా మనం అందరం ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. డోంట్ బి డిస్టర్బ్డ్, కలత చెందొద్దు. పొద్దుటే లేచిన వెంటనే ఎందుకు డిస్టర్బ్ అవుతారు? ఎందుకు అనవసరమైన విషయాలన్నీ ఆలోచనలో పెట్టుకుంటారు? ఎందుకు వ్యర్థంగా మీ మనసులను కలతపరుచుకుంటారు? ఊరికే మనం ఫోన్ చేసి ఎవరు కనబడితే వాళ్ళు, లేకపోతే టీవీలో ఏ నెంబర్ కనబడితే ఆ నెంబర్కి మనం ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని అడుగుతూ ఎందుకు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు? ఈరోజు నీ దేవుడు తన యొక్క సన్నిధిని మన కొరకు అనుగ్రహించినాడు. ఈరోజు మనం చేయగలిగింది ఏంటంటే దేవుని ఆలయంలోనికి వెళదాం, దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వెళ్దాం, దేవుని యొక్క ఆలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి అనేటువంటి రీతిగా వెళ్దాం. అక్కడికి దేవుని యొక్క సన్నిధి దిగి వస్తున్నటువంటి ఒక అద్భుతమైన అనుభవాన్ని మనం సంపాదించుకుందాం. I speak peace of mind upon each and every one of you that are listening to this program, that are viewing this program. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా మాటలు వింటున్న మీకు, మీ కుటుంబానికి దేవుని యొక్క సమాధానం మీకు కలుగునుగాక, దేవుని యొక్క ఆశీర్వాదములు మీపై నుండునుగాక. ఈ దినాన్ని ఎవరైతే డిస్టర్బ్డ్ మైండ్ తోటి ఉన్నారో వారికి నేను మరొకసారి మనవి చేస్తున్నాను, ప్లీజ్ టేక్ అవే ఆల్ యువర్ డిస్టర్బెన్సెస్. కాసేపు రిలాక్స్ కండి. కమ్, మీరు అక్కడెక్కడో పని చేసుకునే కంటే ఒక అర్ధ గంట నేను మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చినాను. కాసేపు రండి, అందాక ఇక్కడ కూర్చున్నారు కానీ రండి. కమ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని దీవించండి. కాసేపు రిలాక్స్ అయిపోయాడు. మంచి మాట, దేవుని యొక్క మాటలు నేను మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు ఆ మాటలు మనం శ్రద్ధగా వింటూ ఉన్నట్లయితే ఆ దేవుని మహిమ మన మధ్యకు దిగి వస్తున్నది. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి దిగి వస్తుంది. ఈవెన్ రైట్ నౌ మీ ఇంటిలోనే ఆ దేవుని యొక్క సన్నిధి నేను చూడగలుగుతూ ఉన్నా, ఆ దేవుని యొక్క మహిమ నేను చూడగలుగుతున్నా. ఈ కళ్ళకు కనబడేది మామూలుగా కనబడుతుంది, మిమ్మల్ని నేను చూస్తున్నాను. మీరేమో టీవీలో ఉన్న నన్ను ఎక్కడి నుంచి మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజుని నాకును మీకు కూడా మన ఈ కళ్ళకి కనబడని అదృశ్య స్వరూపమైన ఆ దేవుని యొక్క స్వరూపాన్ని నేను ఫీల్ అవుతూ ఉన్నా, నేను అనుభవిస్తూ ఉన్నా. ఆయన యొక్క మహిమ నేను ఇక్కడ అనుభవిస్తూ ఉన్నా. నాట్ జస్ట్ దిస్ లైట్, నా మీద పడుతున్నటువంటి వెలుగు మాత్రమే కాదు, అయితే టీవీ స్క్రీన్ మీద నుంచి వస్తున్న ఈ వెలుగు మాత్రమే కాదు. నేను ఇలా మాట్లాడుతుండగానే యూ కుడ్ ఏబుల్ టు సీ సమ్ లైట్ దేర్ కదా. మీకు కూడా ఏదో ఒక్కసారిగా బ్రైట్నెస్ అనిపించినట్టుగా అనిపించింది కాదు. దేవుని మహిమ మీ ఇంటిలోనికి వచ్చింది, దేవుని యొక్క మహిమ మీ కుటుంబంలోనికి వచ్చింది, దేవుని యొక్క మహిమ మిమ్మల్ని తాకుతోంది, మీ జీవితాన్ని తాకుతోంది. వావ్, వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగిన ఫ్రెండ్స్. ఈ దేవుడు మన ఇంటిలోనికి వచ్చినాడు, మీ ఇంటిలోనికి, ఇక్కడికే మన మధ్యలోనికేనండి. ఇక్కడ మన మధ్యలో ఇక్కడ ఉండి అన్నారండి, దేవుని యొక్క సన్నిధి ఉండి అన్నారండి. బట్ అందుకు గాను ఒక మాట నేను ఆలోచన చేస్తుందంటే, యాక్చువల్లీ నిర్గమకాండం 25వ అధ్యాయం 8-9 వచనాలలో దేవుడైన యెహోవా మాట్లాడుతూ అంటాడు కదా, నేను వారిలో నివసించున్నట్లుగా లేక నేను వారి మధ్య నివసించున్నట్లుగా వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆ మాటకు వచ్చి, ఒకవేళ మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా మన యొక్క పద్ధతుల్లో, మన యొక్క విధానాల్లో మనం ఏం చేస్తున్నామనంటే, దేవుడి గది ఈశాన్య మూల దేవుడి స్థలం అని చెప్పేసి అని, పూజా గది అని చెప్పేసి అని ఒక స్థలం పెట్టేసుకుంటున్నాం కదా. ఈవెన్ క్రైస్తవులు అయినటువంటి వారు కూడా మన కట్టే మేస్తుళ్ళు అలాగే కడుతున్నారు. మనం కూడా ప్లానింగ్ చేసేటప్పుడు అలాగే పెడుతున్నాం. ఈశాన్య మూల ఏం బరువు తొక్కేనివ్వకండి, ఈశాన్య మూల కాస్త ఖాళీగా ఉంచండి. ఒకవేళ వీలైతే మనం చేసినటువంటి ఒక విగ్రహ ఆరాధన పద్ధతి ప్రకారంగా ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న కొంతమంది క్రైస్తవేతర కుటుంబాల్లోంచి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ క్యాలెండర్లోనూ యేసు ప్రభు పటం ఉంటే ఆ పటం తీసుకొచ్చి ఈశాన్య మూల పెట్టేసుకుంటారు.
బయటికి వెళ్తా గుమ్మం దగ్గర గబగబా తలుపు ఒక పక్కకి జరిపి అక్కడ ఉన్నటువంటి యేసుప్రభు పట్ట ముందు గబగబా నిలబడి కాస్త కళ్ళు మూసుకొని 2 మాటలు ధ్యానం చేసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. లేదంటే అక్కడే క్యాలెండర్ పెడతాం కనుక ఆ క్యాలెండర్ తెరిచి ఆ రోజుకున్నటువంటి దేవాని వందనాలైనా స్తోత్రం బయటకు వెళ్తున్నాను సహాయం చేయండి ఆమె అనుకుని గబగబా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడిని తలంచుకునేటువంటి రీతిగా మనం ప్రార్థన చేసుకునేటువంటి ఒక విషయంగా. సో ఈరోజు నేను ఆ సన్నిధిని గురించి నేను మాట్లాడడం లేదు, ఈశాన్యపు మూలను గురించి నేను మాట్లాడడం లేదు, లేకపోతే మనం పెట్టుకున్న పటమును గురించి నేను మాట్లాడడం లేదు. రైట్ నౌ హియర్ ఇక్కడ మీకు నాకు మన ఇద్దరి మధ్యలో ఆ దేవుని యొక్క సన్నిధి ఉండడానికి దేవుడు మోషేతో మాట్లాడుతుంటున్న మాట జ్ఞాపకం చేస్తున్నా. నా కొరకు ఒక పరిశుద్ధ స్థలం అనేది ఎక్కడండి? ఆ పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండాలండి? మన హృదయం పరిశుద్ధంగా ఉండాలండి, మన యొక్క దేహం పరిశుద్ధంగా ఉండాలండి. ఈరోజు నేను అడగనా, మిమ్మల్ని సూటిగా ప్రశ్న అయినా, మీ దేహం పరిశుద్ధంగా ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మన యొక్క దేహంతో మనం ఏ పాపము చేయకుండా ఉంటూ ఉన్నామా? మన అవయవాలు పాపానికి ఇవ్వకుండా ఉంటూ ఉన్నామా? ప్రశ్న వేసుకున్నాం. ప్రతి మానవులను కూడా, ఈవెన్ నేను కూడా ప్రశ్న వేసుకున్నా, మిమ్మల్ని అడగట్లే, నేను కూడా అడుగుతూ ఉన్నా. ఈ దేహం నా అవయవాన్ని, నా శరీర అవయవాన్ని నేను పాపానికి దాసులు కాకుండా నేను దేవుడిచ్చినటువంటి ప్రకారంగా పరిశుద్ధంగా ఉంచగలుగుతూ ఉన్నానా? చాలాసార్లు లేదులేండి. నేను కూడా ఈ చూపుల్లో చూసేటప్పుడు లేనిపోయిన అన్నీ కనబడుతుంటాయి. ఏం చేస్తావు ఇంకాను? చూసినప్పుడు లేనిపోయిన ఈ బుర్రలోకేమో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరినన్నా చూసినప్పుడు, ఏదైనా విషయాలు చూసినప్పుడు చూపు ద్వారా ఈ బుర్రలోకి గుండెల్లోకి వచ్చి అన్ని అవయవాలు పాడైపోతున్నటువంటి అవయవాలు. కానీ నా దేవుని దగ్గర నేను మొరపెట్టుకుంటా, దేవా నీ మాట చొప్పున నేను చేస్తా, నీ మాట చొప్పున నేను నడుచుకుంటా, నీ ఆజ్ఞలు చొప్పున కాదు నాయన. నీ ఆజ్ఞలు అయితే నేను అన్ని పాటించలేను. ఎక్కడో చోట ఆజ్ఞలు మీరితే ఒక చిన్న ఆజ్ఞ ఒకవేళ నేను చేయకపోయినా నేను మొత్తం అన్నీ చేయనట్టుగానే కొట్టుకుపోతాయి. కనుక నీ మాట చొప్పున చేయడానికి ప్రయత్నం చేస్తా. నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నాకు సహాయం చేయండి, నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచండి, నీ మాట చొప్పున జీవించడానికి సహాయం చేయండి అని అడుగుతూ ఆయన మాట చొప్పున ఏమంటానంటే, దేవా నన్ను పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు, నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసినందుకు నీకు వందనాలు, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నా హృదయాన్ని, నా శరీరాన్ని, నా పెదవుల్ని, నా కళ్ళు, నా చెవులు, నా యొక్క మనస్సు, నా మెదడు, వీటిలన్నిటి కూడా నువ్వు శుద్ధి చేసినందుకు దేవా నీకు వందనాలు అనుకొని దేవునికి స్తుతి యాగం చెల్లించుకొని దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. బట్ స్టిల్ దిస్ ఈజ్ ఆల్ దేహం కదా, ఇదంతా కూడా దేహమే కదా. సో ఈ దేహంలో ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఎప్పుడైనా చెడ్డ విషయాలు చూడవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా ఒక చెడ్డ విషయాలు మాట్లాడవచ్చు, మళ్ళీ ఎప్పుడైనా ఒక చెడ్డ తలంపు అనేటువంటిది రావచ్చు, ఒక చెడ్డ విషయం అనేటువంటిది చెవులు వినవచ్చు. ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సహజంగా. బతుకున్నంత వరకు, ఈ దేహంలో ఉన్నంత వరకు ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి సైతం అయిపోయింది స్వర్తరాజు నీ పని అయిపోయింది, నువ్వు చెడ్డ విషయం తీసేసాం, చెడ్డ విషయం వినేసాం, చెడ్డ విషయం నువ్వు మాట్లాడేశాం, చెడ్డ విషయం తలంచేసాం, అది నీ హృదయంలో అయిపోయింది, నీ బతుకు అయిపోయింది అంటాడు సాతానుడు. అప్పుడు నేను మళ్ళీ ఏమంటానంటే, ప్రభు ఐఎమ్ సారీ నాయన, సారీ ప్రభు అని చెప్పేసానంటే, నా తండ్రి అండి ఆయన, ఆ తండ్రి నన్ను అర్థం చేసుకోగలడు. ఒకవేళ నేను ఈ విధంగా మాటికి నేను ఏదో తప్పు చేసేసి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి సారీ చెప్పేసి మళ్ళీ తప్పు చేసి దేవుడి దగ్గరికి వచ్చి సారీ చెప్పడం కాదు. కానీ బట్ వాట్ టు డూ యాజ్ లాంగ్ యాజ్ ఐ మీన్ ద ఫ్లెష్, దిస్ ఫ్లెష్ ఈజ్ వీక్. ఈ యొక్క శరీరమైనటువంటిది బలహీనమైనటువంటిది. సో అప్పుడు దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక విషయం ఏమన్నాడంటే, డోంట్ వరీ, యేసు క్రీస్తు వారు ఒకే ఒక్కసారి ఆయన సిలువలో బలియాగం అవటం ద్వారా మనల్ని పరిపూర్ణంగా పరిశుద్ధులను చేసినాడు, సంపూర్ణంగా మనల్ని పరిశుద్ధులను చేసినాడు. సో నీతిమంతుడు 7 మార్లు పడినా మరలా తిరిగి లేవగలిగినట్లుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఏదైనా పొరపాటు తప్పిదమైనటువంటిది శారీరకంగా నా జీవితంలో ఏదైనా జరిగినా దేవుడు ఏమంటాడంటే అవన్నీ కూడా దేవుడు కొట్టివేసినాడు. 2000 సంవత్సరాల క్రితమే నా యేసు కార్చినటువంటి రక్తము ద్వారా ఆయన నన్ను కడిగి శుద్ధి చేసినాడు. ఇక్కడ పరిశుద్ధత ఇచ్చినాడు. ఒక పరిశుద్ధ స్థలము ఆయన కొరకు నేను కేటాయించడానికి. హల్లెలూయా. ఇలాగ నా దేవుడు ఎప్పుడైతే మోషేతో చెప్పినాడో అప్పుడు మరి ఒక విషయం అక్కడ అంటూ ఉన్నాడు. దాన్ని ఏమంటాడంటే, నిర్గమకాండంలో నుంచి 40వ అధ్యాయం 13వ వచనంలోను, అలాగే నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనం మరియు 34వ వచనాలు అక్కడ ఏమని రాయబడుతుందంటే, మోషే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను. నిర్గమకాండం 25వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు మోషేతో మాట్లాడుతుంటాడు, నేను నీకు కనుపరచిన విధముగా నీవు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని చేయాలి, నా మందిరాన్ని నువ్వు కట్టాలి, నేను కనపరిచినటువంటి విధముగా నీకు నేను చూపించినటువంటి విధానముగా
అందులో ఏమేమి ఉండాలో ఆ విషయాలన్నీ కూడా దేవుడు అక్కడ తెలియజేస్తూ వచ్చినాడు. ఇదిగో పలానా వస్తువు ఉండాలి, గంగాళం అనేటువంటిది ఉండాలి, అలాగే బలిపీఠం అనేటువంటిది ఒకటి ఉండాలి, లోపలికి వెళ్తే సముఖపు రొట్టెల బల్ల అనేటువంటిది ఉండాలి, దీపవృక్షం అనేటువంటిది ఉండాలి, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మందసం అనేటువంటి ఒక పెట్టి ఉండాలి, మందసం మీద ఒక కరుణా పీఠం అనేటువంటి ఒక పీట దాని మీద ఉండాలి, అనగా దాని మీద మూత ఉండాలి. ఆ కరుణా పీఠ మీద 2 కెరూబులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నట్టుగా 2 కెరూబులు అయినటువంటి వాటిని అది కూడా మీరు చేయాలి. దాని లోపల ఫలాన్ని పెట్టాలి. ఇక్కడ గుడారం అనేటువంటిది మొట్టమొదట ఆవరణం అనేటువంటిది బయట ఉండాలి. ఆ తర్వాత గుడారం లోపల పరిశుద్ధ స్థలం అనేటువంటి రీతిగా ఉండాలి. యాజకుడు ప్రతిరోజు అక్కడి వరకు వెళ్ళొచ్చు, కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు నుండిన అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఉండినటువంటి వాడు మాత్రమే గొర్రెపిల్ల యొక్క రక్తము తీసుకొని వెళ్ళి ఆ మందస్సు మీద ప్రోక్షించాలి. అక్కడ దాన్ని ప్రోక్షించినప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆ మందస్సు మీదకి దిగు వస్తుంది. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవుడు చేసినటువంటి ఒక ప్రణాళిక. అఫ్కోర్స్ ఒకవేళ వీటిలో కూడా మనం చూస్తున్నాండి, ప్రత్యక్ష గుడారం అనే ఒక సబ్జెక్టు మీద మనం తీసుకుంటేనైనా చాలా విలువైనటువంటి అంశాలండి. ఎవ్రీథింగ్ ఇన్ దాట్ ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటిది ప్రతిదీ కూడా యేసు ప్రభువుకి సాదృశ్యంగా కనబరచబడుతూ ఉంటుంది. యేసు ప్రభు అందులో కనబడుతూ ఉంటారు. బ్యూటిఫుల్ అండ్ బాబాయ్ ప్రత్యక్ష గుడారం ప్రభు చిత్తమైతే తర్వాత ఎప్పుడైనా దేవుడు అనుకూలత ఇచ్చినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని గురించి కొన్ని రోజులు నేను మీతో పంచుకోవడానికి సిద్ధపడతా. అప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ప్రతిరోజు ఆ కార్యక్రమాలు మీరు వింటూనంటే క్రమం తప్పకుండా దాన్ని ఆలకించగలిగినప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ప్రత్యక్ష గుడారం అనేటువంటి దానిలో నుండి మనం తీసుకోగలిగినటువంటి విషయాలు. ప్రతి వస్తువులో యేసు ప్రభు కనబడతారు. అసలు ఈవెన్ ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ వేసినప్పుడు కూడానండి, సంఖ్యాకాండములో తెలియజెప్పినట్లుగా తూర్పు వైపున ఎవరు ఉండాలి, పడమటి వైపున ఎవరు ఉండాలి, ఉత్తరాన్ని ఎవరు ఉండాలి, దక్షిణాన్ని ఎవరు ఉండాలి, ఈ గోత్రాల యొక్క లెక్క ప్రకారంగా కూడా చూస్తే ప్రత్యక్ష గుడారం ఏమో సెంటర్ క్రాస్ లో మధ్యలోని పైకి కిందకి ఇటు వెళ్ళినటువంటి క్రాస్ కనబడుతుందండి. సిలువ అనేటువంటిది కనబడుతుందని అక్కడ కూడా ఏరియల్ వ్యూ పైనుండి దేవుడు ఆకాశం నుండి చూచినప్పుడు కనబడేటువంటి ఒక సిలువ ఆ ప్రత్యక్ష గుడారంలో, ఆ మధ్యలో ఉన్న ప్రత్యక్ష గుడారం దగ్గరికి అక్కడికి దేవుడు దిగి రావటం అనేటువంటిది అది దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. మరి హౌ కుడ్ గాడ్ కమ్ దేర్? ఎలాగున్న దేవుడు అక్కడికి వచ్చినాడు? ఇక్కడ నిర్గమకాండం 40:16-34 దగ్గర ఏముందంటే, మోషే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేయగా అట్లు చేసాను. దేవుడు ఏమైతే చెప్పాడో అక్షరాల ప్రకారంగా చేసినాడంట. కొలతల ప్రకారంగా, కొలతలు కూడా దేవుడు ఇస్తాడండి. ఎంత ఎత్తు ఉండాలి ఆ స్క్రీన్స్ అనేటువంటివి, దానికి ఏ విధంగా మేకులు ఉండాలి, ఏ విధంగా కర్రలు ఉండాలి, లోపల ఏ విధమైన పదార్థాలు ఉండాలి, దాన్ని ఏ విధంగా బంగారంతో పొదగాలి, ఇవన్నీ దేవుడు చెప్పిన ప్రకారంగా. అందుకే నేను నిర్గమకాండం 40:34 దగ్గరికి వచ్చరికి ఏమంటుందంటే, ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ హ్యాస్ సెడ్ హి డిడ్ ఇట్. ఈ రోజున కూడా నా ప్రియ స్నేహితులారా, ఆర్ వి డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు us? దేవుడు మనతో చెప్పిన ప్రకారంగా మనం చేస్తూ ఉన్నామా? వి థింక్ కదా, ఆలోచిస్తూ ఉంటాం. అక్కడ నీళ్ల బాణలు ఉన్నాయి, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, తల్లి వచ్చి యేసు ప్రభుతో చెప్పింది, యేసు ప్రభుని అక్కడ విడిచిపెట్టేసి ఇప్పుడు గారు వెళ్ళిపోయింది. అక్కడ కొంతమంది పరిచారకులు ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళని చూసి ఈ బాణలు నీళ్లతో నింపండి అన్నాడు. బాగానే ఉంది, నీళ్ళ వరకు అయితే నింపేయచ్చు. ఎందుకంటే నీళ్ళు నింపిన తర్వాత ఒకవేళ అందులో చేసి ప్రాణం చేస్తాడు, వాటిని కదుపుతాడు, తిప్పుతాడు, లేకపోతే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ద్రాక్ష పండేసి ఇది ద్రాక్షరసం అయిపోగా అంటాడు, ఏదో చెప్పొచ్చులే పోయి. కానీ ఆ తర్వాత యేసు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఈసారి ముంచి విందు ప్రధాని తీసుకుని వెళ్ళిపోయండి. ఇది ద్రాక్షల్లో రసం కలిగినటువంటి బాణలు కావయ్యి, అవి శుద్ధీకరణాచారము కొరకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోసిన బాణలు. అవి కూడా ఖాళీ అయిపోయినాయి, వాటిలో పడి నీళ్లతో నింపమన్నాడు. వీళ్ళు తెచ్చింది ఒట్టి నీళ్లు, అవి ద్రాక్షరస బాణలు కావు, ఒట్టి నీళ్లను పట్టేటువంటి బాణాలు అవి. ఈసారి ముంచి తీసుకెళ్లి విందు ప్రధానికి పోయినట్టు అవి నీళ్లు తెచ్చిన వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లి పోయాలంటే ఆలోచిస్తే వాళ్ళు ఆగిపోవాలి. అక్కడ వాళ్ళు ఆగిపోయి ప్రభువుకి మన పాట నేర్పించాలి. యేసు ఇదేంటి నువ్వు నీళ్లు తీసుకున్నామన్నావు, తీసుకొచ్చావు, బాగానే ఉంది, ఇప్పుడు అక్కడ కావాల్సింది ద్రాక్షరసం అయ్యా, నీళ్లు కాదు. వాళ్ళకి ద్రాక్షరసం కావాలంటే ఇప్పుడు అందులో చేయి పెట్టేదైనా ప్రార్థన చేయి.
అందరికీ నువ్వు ఏదైనా ప్రాణం చేస్తే ఏమైనా జరుగుద్దేమో. ఈ మధ్యలో ఒక ఆయన నాకు మొన్న మధ్యలో సడన్ గా బాంబే నుంచి ఫోన్ చేశారు. మనకు ఆ కార్యక్రమాలు బహుశా బాంబేలో చూశారు, నా ఫోన్ నెంబర్ దొరికింది. సో ఆయన ఫోన్ చేసి ఏమన్నాడంటే, అయ్యా ఇక్కడ మాకు వర్షాలు చాలా ఎక్కువ చేస్తున్నాయండి, వరదలు చేస్తున్నాయండి, కొంచెం ప్రాణం చేయండి, వర్షాలు ఆగిపోవాలని చెప్పేసి అని ఆయన చెప్పినాడు. సరే నేను ప్రభు ఇది వర్షాకాలం, సరే వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నారు నాయన, ఇంత పని కట్టుకొని ఆయన నమ్మకం కొలిది నన్ను ప్రాణం చేయమని కోరాడు. సరే నేను ప్రాణం చేస్తున్నాను, ప్రాణం చేసే మామూలుగానే. కానీ ఆ తర్వాత మళ్ళీ ఒక 3-4 గంటల తర్వాత మరలా ఫోన్ వచ్చింది ఆ నెంబర్ నుంచి. అయ్యా ఇందాక నేను మీకే కదా చెప్పిన పలానా వ్యక్తినండి, వర్షం ఆగాలని చెప్పాను, ప్రాణం చేయమన్నాను కదా, మీరు ప్రాణం చేశారు, నిజంగా వర్షం ఆగిపోయిందండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి అని అంటున్నాడు. నేను అనుకున్నాను ప్రభా ఎంత అద్భుతం అయినా, నేనేమో మామూలు ఏమనకేడా, వర్షం ఆగడం ఏంట్రా బాబు, వర్షాకాలం కదా, వర్షాలు కురుస్తూ ఉంటాయి, అందులోకి బొంబాయిలో అక్కడ చిన్న వర్షం వచ్చినా కానీ రైలు పట్టాలు నిండి మునిగిపోతాయి, అక్కడ ఉన్న స్థలాలు కొన్ని మునిగిపోతూ ఉంటాయి, ఏముందిలేరా బాబు అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ తేడా చూస్తే నేను పలికిన చిన్న మాట మామూలుగా క్యాజువల్ గా చేసినాక ప్రార్థన అతను నమ్మాడు, ఎంతో విశ్వాసంతో ఆ మాట కొరకు కనిపెట్టాడు, ఫోన్ చేశాడు, నా మాటను తీసుకున్నాడు. అందుకని 3 గంటలు అక్కడ వర్షం ఆగిపోయింది, అక్కడ వరద అనేటువంటిది కూడా తగ్గిపోయి వాళ్ళు ఎంతో సంతోషంగా మళ్ళీ తిరిగి నాకు ఫోన్ చేయగలిగినాడు. ఈ రోజు నేను మాట్లాడుతున్న స్నేహితులారా, ఆర్ వి రియల్లీ డూయింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క మాట చొప్పున మనము చేస్తూ ఉన్నామా? దేవుని యొక్క మాటను బట్టి అయినటువంటి రీతిగా ఆయన సన్నిధి మనం అనుభవించగలుగుతూ ఉన్నామా? ఇక్కడ మోషే గారు చేసినప్పుడు ఆ 34 వచ్చిన దగ్గర ఏమన్నదంటే, ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే మోషే దేవుడు చెప్పిన మాట చొప్పున చేశారో, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశారో, దేవుని మహిమ తేజస్సు అక్కడికి వచ్చి ఆ మందిరం నిండా నిండిపోయిందంట. హల్లెలూయా. నేను ఇలా మాట్లాడుతుండగా నా ప్రియ స్నేహితులారా, మీరున్న ఈ ఇల్లు నిండిపోయిందండి. ఈ ఇంటిలోనికి దేవుని యొక్క మహిమ వచ్చిందండి. ఇక్కడ ఈ గది నిండా దేవుని యొక్క మహిమ ఉన్నదండి. దేవుని యొక్క సన్నిధి గదిలోనికి వచ్చిందండి. హల్లెలూయా. దేవుడు పాత నిబంధన ప్రకారమైన దేవుడు మాత్రమే కాడు, క్రొత్త నిబంధనలో ఉండినటువంటి దేవుడు, ఆ ఇల్లంతా నిండిపోయేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. నేను ఆ మేడగదిలోనికి వెళ్ళేటప్పుడు, సియోను పురంలో ఉన్నటువంటి మేడగది దగ్గరికి వెళ్ళినప్పుడు స్నేహితులారా, ప్రతిసారి 35 సార్లు వెళ్ళొచ్చాను. 36వసారి మరలా నేను వెళుతున్నటువంటిది. ఇన్నిసార్లు నేను వెళ్ళినప్పుడు కూడానండి, ఆ మేడగది దగ్గరికి వెళ్ళేసరికి ఏదో ఒక కగ్గురుపాటు, ఏదో ఒక పులకరింపు అనేటువంటిదండి. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి నేను పొందుకొని జలతరిస్తున్నటువంటి ఒక రీతిగానండి. ఎందుకంటే అక్కడికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి ఒక స్థలం అది. అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ ఇల్లంతా నిండిపోయానని అంటారు. హల్లెలూయా. ఈవెన్ నౌ మీ ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వచ్చినాడు, ఈ ఇంటిలోనికి వచ్చినాడు. హే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ఇంటిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు, ఈ ఇంటిలో ఒకవేళ ఎలాంటి పాపము జరిగినదో నాకు తెలియదు, ఈ ఇంటిలో ఒకవేళ ఎలాంటి పరిస్థితులలో మీరుంటున్నారో నాకు తెలియదు. ఈ రోజున ఒకవేళ మీలో కూడా ఏ ఒక్కరు ఎలాంటి అపరిశుద్ధమైన స్థితిలో ఉండినారో నాకు తెలియదు. పాత నిబంధన ప్రకారం అయితే అపరిశుద్ధంగా ఉన్నప్పుడు, అపవిత్రతతో ఉన్నప్పుడు అక్కడ నా దేవుడు రాకుండా ఉండే పరిస్థితి ఏమో. కానీ క్రొత్త నిబంధన ప్రకారం నేనంట అపవిత్రుడైన వాని దగ్గరకు వచ్చాడు. పరిశుద్ధుడైనటువంటి ఆయన అపవిత్రుడైనటువంటి కుష్టి వ్యాధి కలిగిన వాడు ముట్టుకుంటే వాడు బాగైపోయాడండి. మైలుతో కూడినటువంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చినాడు. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మైలుతో ఉన్నటువంటి ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. రక్తస్రావముతో ఉన్నటువంటి ఆమెను ఎవరు ముట్టుకోరు. రక్తస్రావముతో ఉండే ఆ 3 రోజులు 5 రోజులు కూడా మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా అయితే ఇంట్లోనే ఉండనివ్వరు. బయట వరండాలో కూర్చోమా, చాపేసుకొని కూర్చో, నువ్వే పని చేయక్కర్లేదు, నీకు ఇది ఒక విశ్రాంతి, హాయిగా విశ్రాంతి గుందు కానీ మేము చేసుకుంటాం పనులని, నీకేదో తీసుకొచ్చి ఒక ప్లేట్లో పడేస్తాం, మళ్ళీ ఆ ప్లేట్ కూడా అక్కడ పక్కన పెట్టేసి అని చెప్పేసి అని ఇలా కూడా పాపం ఆమె యొక్క కలిగినటువంటి ఆ దీన స్థితిలో ఆ 3 దినాలు 5 దినాలు ఉన్నటువంటి దినములలో వాళ్ళని ఎంత దూరంగానట్టుగా మనం ఉంచుతూ ఉంటాం. అదే సంవత్సరాలు ఏకదాటిగా ధారాపాతంగా రక్తం పోతూ ఉందంటే అలాంటి వాళ్ళ గురించి అంటాడు, అబ్బా నీసు వాసనండి వాళ్ళ దగ్గర, అబ్బా ముట్టుకోకూడదండి వాళ్ళని, రక్తం మైలండి, వీళ్ళు మైలుతో ఉన్నారండి, బహిష్లో ఉన్నారండి అని చెప్పేసి అని మనం ఎంతలో అనుకుంటాం. అలాంటి మైలైనటువంటి ఆమె యేసు వస్త్రపు చెంగును ముట్టుకుంది. పరిశుద్ధుడైన వాని యొక్క వస్త్రాన్ని పట్టుకుంది. ఆమె పరిశుద్ధం అయిపోయింది. ఈలోనే చెప్తా, ఒకవేళ ఎలాంటి మైలు ఇంట్లో ఉన్నప్పటికీ, ఎలాంటి అపవిత్రత ఇంట్లో ఉన్నప్పటికీ, ఎలాంటి వ్యాధి బలహీనత ఇంట్లో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితి ఇంట్లో జరుగుతున్నప్పటికీ, ఈరోజు నేను చెప్తాను దేవుని యొక్క సేవకునిగా, ఇక్కడ నేను మాట్లాడుతుంటుండగా మీరు ఈ సత్య సువార్త అనే దేవుని మాటను మీరు వింటూ ఉంటుండగా, దేవుని యొక్క మాట చొప్పున మనం జీవించడానికి మన హృదయంలో పరిశుద్ధతను మనం కోరుకొని మనసులో కలిగి ఉంటుండగా దేవుడు
దేవుని సన్నిధి ఇంటిలోనికి వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఇంట్లోకి వస్తాడో ఏం చేస్తాడో తెలుసండి, యెషయా పెదవులను కాల్చినట్లుగా అక్కడ ఉన్నటువంటి యొక్క దోషము, అక్కడ ఉన్నటువంటి యొక్క పాపము, ఆ ఇంట్లో ఉన్నటువంటి యొక్క చెడుగు అదంతా తీసివేయబడినది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, యెషయా అంటాడు కదా, దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగి జనుల మధ్య నేను నివసిస్తున్నా, అయిపోయింది బాబు, సత్యాన్రా దేవుడో, ఇక నా బతుకు అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు తన దూతను పంపించి ఆ బలిపేట మీద ఉన్న నిప్పులు తీసుకుని వచ్చి అతనికి పెదవులు తగిలించి, ఇక మీదట నీ పెదవులు అపవిత్రము కాదు, ఇక మీదట నీవు అపవిత్రమైన వ్యక్తివి కావు. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇలా మాట్లాడుతుండగా ఒక ప్రేరేపణ వచ్చిందమ్మా, నేను చెప్పేస్తున్నాను ఆ మాటే. బహుశా ఇంట్లో ఇంకా మందు సీసాలు ఉండి ఉన్నామేం కాదు, నువ్వు ఆ మద్యపానానికి సంబంధించిన సీసాలు ఇంట్లో పెట్టుకుని ఉన్నారు, అక్కడ ధూమపానం సంబంధించినటువంటి ఒక సిగరెట్ పెట్టెలు ఇంట్లో పెట్టుకుని ఉన్నారు, బహుశా ఒకరు ఒక విగ్రహారాధన సంబంధించినటువంటి ఒక వస్తువులు మీరు ఇంట్లో పెట్టుకుని ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, దేవుడు అవన్నీ తీసివేస్తున్నాడు. మీరే ప్రేరేపణ కలుగుతుంది, ఎవరో తీసిపోయినక్కర్లే, ఎవరో వచ్చి ఇప్పుడు వాటిని తీసుకెళ్లి పడారు. మీ అంతటా మీరే పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు మీ ఇంట్లోనికి వచ్చింది కనుక, దేవుని యొక్క మహిమ తేజస్సు మీ ఇంటిలోనికి వచ్చినది కనుక, దేవుని యొక్క మహిమ వచ్చినప్పుడు అక్కడ యాజకులు నిలువలేనంతగా ఇక ఇంటిలోనికి దేవుని మహిమ తేజస్సుతో అక్కడ నింపబడినప్పుడు నిలవలేకపోయినటువంటి ఆ పరిస్థితి అక్కడ వచ్చినట్లుగా ఇక మందు సీసా ఫ్రిడ్జ్ లో ఉండడానికి వీల్లేదు. నేను చెప్తున్నా, నాజరుడైన యేసు నామములో ఆ సీసా మీరే తీసుకెళ్లి బయటపడేస్తున్నారు. ఇంకొకరికి ఏమనక్కర్లా, ఇంకొకరికి ఇచ్చి ఇంకొకరిని పాడు చేయొద్దు, పగలు కొట్టేస్తామంతే, వాటిని పగలు కొట్టేస్తున్నాం. ఇక సిగరెట్లు అనేటువంటి మనం ముట్టుకోమంతే. అపవిత్రమైనటువంటి మీ పెదవుల దగ్గరికి రావు, అపవిత్రమైనటువంటిది మీ శరీరంలోనికి రాదు, అపవిత్రత మీ హృదయాన్ని అంటుకోదు. ఇక మీదట అపవిత్రమైనటువంటి ఆలోచనలు కూడా మీ మదిలోనికి రావు. మీ కళ్ళు శుభ్రం చేయబడినవి, మీ మనసు శుభ్రం చేయబడినది, మీ చెవులు శుభ్రం చేయబడినవి, మీ హృదయం శుభ్రము చేయబడినది. ఇది నన్ను దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధి మీ ఇంటిలోనికి వచ్చినది. హల్లెలూయా. అలా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు పాపిగా పరిగణించబడి అందరి చేత పాపి అని పిలువబడుతున్నటువంటి జక్కయ్య యేసు ఒక్క మాట మాట్లాడలే, యేసు ఒక్క నింద అతని మీద మోపలే, ఒక్క విషయం అతన్ని దూషించలే. యేసుని ఇంటిలోనికి చేర్చుకున్నాడు జక్కయ్య. బహుశా యేసు ఇంటిలోనికి వచ్చి ఏ దుమ్ము పట్టేసిన కుర్చీలో కూర్చున్నాడు, లేక ఏ దుమ్ము ధూళితో మంచం మీద మురికి బట్టలతో కూడినటువంటి ఒక మంచం మీదనే కూర్చుని ఉన్నాడు. యేసు ఆ ఇంటిలోనికి వచ్చేసరికి ఇప్పుడు జక్కయ్య లేచి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యేసు నా ఆస్తిలో సగం నేను బేదలకు ఇచ్చేస్తా, ఎవరెవరి దగ్గర నేను అన్యాయంగా సొమ్ము తీసుకున్నానో వారికి 4 ఎంతలుగా మరలా తిరిగి నేను చెల్లించేస్తా అని చెప్పి ఎప్పుడైతే సాక్ష్యం చెప్పేటప్పుడు యేసు ప్రభువు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఎస్ మై ఫ్రెండ్స్, మీ ఇంటిలోనికి దేవుని యొక్క సన్నిధి వచ్చినది, మీ ఇంటిలోనికి ఆయన యొక్క మహిమ తేజస్సు వచ్చినది, మీ ఇంటిలోనికి ప్రభు అయిన యేసు వచ్చినారు. ఈరోజు ఆయన మీ హృదయాన్ని శుద్ధి చేసినారు, మీ మనస్సు తలంపులను శుద్ధి చేసినారు, మీ పెదవులను శుద్ధి చేసినారు, మీ కళ్ళను శుద్ధి చేసినారు, మీ మాటలు శుద్ధి చేసినారు, మీ బ్రతుకు మీ జీవితాన్ని శుద్ధి చేసినారండి. ఇది నేను ప్రకటిస్తున్న సత్య సువార్త. ఈ సత్య సువార్తలో చెప్పగలిగిన మాట ఏంటంటే, నా యేసు సన్నిధి మీ ఇంటిలోనికి వచ్చినది గనక నేను ఆయన మాట చొప్పున నేను మాట్లాడుతుంటుండగా, ఎప్పుడైతే మనల్ని మనం ఒక పరిశుద్ధ స్థలంగా దేవునికి మనం సమర్పించుకుంటూ ఉన్నామో, ఆయన వచ్చి మనలున్న దోషాన్ని, మనలున్న పాపాన్ని, మనలున్న చెడుగుని, మనలో ఉన్నటువంటి అపవిత్రతని తీసివేసి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. నీ జీవితం మారిపోయింది. మీ జీవితం ఇక మీదట మందు కొట్టే విధానం ఉండదు, మీ జీవితం అక్రమ సంబంధాలతో ఉండదు, మీ జీవితం శారీరక ఇతర సంబంధం, వివాహేతర సంబంధంతో ఇతరులతో శరీర సంబంధమైనటువంటి సంబంధాలు పెట్టుకునేటువంటి రీతిగా ఇక లేక యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా, మీ శరీర అవయవములన్నీ కూడా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటివి. మీరు మీ కుటుంబం దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి వారు. దేవుని సన్నిధి మీ ఇంటిలోనికి వచ్చిన నేను పలుకుతుంటాడు కానీ, నేను ఏలు పెట్టి చూపిస్తుంటాడు కానీ, దేవుని యొక్క వెలుగు మీ జీవితం మీద తాకినటువంటి. ఎస్, I speak that light to come upon you in the mighty name of Jesus. యేసు శక్తి గల నామములో నేను పలుకుతున్నా. దేవుని మహిమ మిమ్మల్ని తాకుచున్నది, మీ గుండె లోతుల్లోనికి వెళుతున్నటువంటిది, మీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసినటువంటిది, ఒక కన్విక్షన్ మీ హృదయంలో కలుగుతున్నటువంటిది. ఎస్, ఇక మీద నేను ఆ పాపము చేయను,
ఇక మీదట నేను ఆ పాపపు జోలికి వెళ్ళను, ఇక మీదట నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళను, ఇక మీదట నేను ఆ వస్తువు ముట్టుకోను, ఇక మీదట నేను ఆ మద్యపానం సేవించను, ఇక మీదట నేను ఆ పొగ త్రాగను, ఇక మీదట ఈ శరీరాన్ని అపవిత్రం చేసుకోను, ఇక మీదట నేను ఆ పాప సంబంధించినటువంటి విషయాలు ఏమీ కూడా వాటి జోలికి నేను వెళ్ళనని మీరు తీర్మానం చేసుకున్నట్టుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి మీ ఇంటిలోకి వస్తుంది, వచ్చి ఉన్నది. ఈ రోజున దేవుని యొక్క మహిమ తేజస్సు మీ ఇంటిలోనికి వచ్చినది. దేవుని యొక్క మహిమ మీ సన్నిధిలోనికి, మీ హృదయంలోనికి ఆయన యొక్క సన్నిధి వచ్చి మిమ్మల్ని శుద్ధి చేస్తున్నది. హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ. నాన్న మీరు ఇంటిలోనికి వచ్చినందుకు నీకు వదనాలు. చాలా కాలంగా నాయన మేము ఈ చెడు వ్యసనాలను జయించలేకపోతున్నాం, ఈ చెడు వ్యసనాలను దాటలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం నాయన. సారీ డాడీ. కానీ ఈ రోజు నీ మహిమ మాలోనికి వచ్చినందు చేత, నీ వెలుగు మాలోనికి వచ్చినందు చేత, నీ సన్నిధి తేజస్సు మాలోనికి వచ్చినందు చేత, ఆనాడు మోషే గారు కట్టినటువంటి ప్రత్యక్షపు గుడారంలోనికి నీ మహిమ తేజస్సు వచ్చినట్లుగానే ఈ రోజున మా ఇంటిలోనికి వచ్చిన తేజస్సు, మా ఇంటిలోనికి వచ్చిన నీ సన్నిధి, మా ఇంటిలోనికి వచ్చిన నీ వెలుగు మా జీవితాన్ని పరిశుద్ధపరిచినందుకు వందనాలు, మమ్మల్ని పవిత్రపరిచినందుకు నీకు వందనాలు. స్తుతి ఘనత మహిమలు నీకే మేము చెల్లించుకున్నాం, నీకే మేము చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలను నీ చేతులుగా అప్పగిస్తున్నాను నాయన. ఈ ఇంటికి రక్షణ కలిగినది, ఈ ఇంటికి స్వస్థత కలిగినది, ఈ కుటుంబానికి స్వస్థత కలిగినది, ఈ బిడ్డలకనైనా విడుదల కలిగినది. ఇక మీదట వ్యసనాలకి, ఇక మీదట చెడుగుకి, ఇక మీదట అక్రమ సంబంధాలకి, ఇక మీదట వేరొక వ్యక్తులతో కూడినటువంటి శరీరతర సంబంధాలకి, అటు వాటి జోలికి మేము వెళ్ళమని ఇక మీదట. థ్యాంక్ యూ డాడీ. వీరి చుట్టూ నీ పరిశుద్ధ అగ్ని నేను కంచిగా వేస్తున్నా, నీ మహిమ వీరి చుట్టూ కంచిగా వేస్తున్నా నానా. నీ యొక్క వాక్యముతో ప్రాకారం నేను కడుతున్నా. థ్యాంక్ యూ డాడీ ఫర్ బ్లెస్సింగ్ దిస్ ఫ్యామిలీ. యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబమునకును నిత్యము ఆయన సన్నిధి తోడుగా నుంచి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ప్రభు సన్నిధి మీ ఇంట్లోకి వచ్చిందండి. ఎక్కడున్నది ప్రభు యొక్క సన్నిధి? ఆయన మహిమ మీ మధ్యలోకి వచ్చినది. లిటరల్ గా ఒక వ్యక్తి, మీరు ఆ వెలుగును మీరు చూస్తున్నారు, చూడలేనంత తీక్షణంగా మీరు ఫీల్ అవుతున్నారు. అదే దేవుని యొక్క సన్నిధి. ఆయన యొక్క సన్నిధి మీకు అద్భుతాలు వెంబడి అద్భుతాలు మీరు అడగక్కర్లే, నాకు ఈ సమస్యను కూడా మీరు చెప్పనక్కర్లే. ఆ దేవుడు మీకు కార్యాలను చేస్తూనే ఉన్నాడు. మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు మీ యొక్క సహోదరుడిగా నాతో మీరు పంచుకున్నట్లయితే నేను కూడా మీతో కలిసి సంతోషిస్తా. నాతో పాటుగా నా కుటుంబం మీ కొరకు ప్రార్థన చేసే కుటుంబం గనక మేము కూడా మీ కొరకు సంతోషించి దేవుని స్తుతిస్తాం. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. వాళ్ళ రేపటి దినాన్ని ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమంలో మరొక అద్భుతమైన సువార్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మనందరినీ తన సన్నిధి కాంతి మన మధ్యలో ఇచ్చి మన ఇంటిలోనికి దిగి వచ్చిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.